ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 72 గంటలు గడిచిన టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇంకా చిక్కలేదు. అత్యాధునిక యంత్రాలతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. 9 వేర్వేరు బృందాలుగా 600 మందితో సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. అత్యాధునిక ఎండోమోడ్ కెమెరాలతో ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. ఎస్ఎల్బీసీ వద్ద ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఇంకా 8 మంది జాడ ఇంకా కనుగొనలేదు. దానికోసం తీవ్రంగా కూడా ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్. బిందు 4వ రోజు ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి యొక్క 9 టీంలు ఏవైతే ఉన్నాయో వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత ఆర్మీకి సంబంధించి నేవీ, ఇతర రకరకాలైనటువంటి ఎవరైతే ఉండాలో వాళ్ళంతా కూడా విడతల వారిగా లోపలికి వెళ్లి అక్కడ ఉండేటువంటి యొక్క పరిస్థితిని ఇంకా అంచనా వేసే పనిలోనే ఉన్నారు. ఇప్పటికైతే 8 మందికి సంబంధించినటువంటి జాడ దొరకలేదు. ప్రధానంగా 14 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి యొక్క టెన్నెల్లో 12 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్ళగలుగుతుంది. అసలు లోపలికి పోవడానికే దాదాపు 1.5 నుంచి 2 గంటల సమయం పడుతుంది. 8 కిలోమీటర్ల వరకు సాపుగా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాటర్ ఫ్లో అనేటువంటిది వరుసగా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆ తర్వాత 13వ కిలోమీటర్కి పోయేసరికి అక్కడ ప్రధానంగా నడుము కంటే పై వైపు వాటర్ ఉండడం, ఆ తర్వాత ఒక కేబిఎం మిషన్ ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి దాంట్లో ప్రధానంగా మొత్తం కూరుకుపోయిందని చెప్తున్నారు. దీంతో అక్కడి నుంచి లోపలికి వెళ్లేటువంటి అవకాశం లేదు. పెద్ద మొత్తంలో శిథిలాలు, బురద ఉండడంతో సహాయక చర్యలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. సూక్ష్మమైనటువంటి కెమెరాలను అందులో పంపించినప్పటికీ కూడా ఎండోకు సంబంధించినటువంటి వాటిని పంపినా కూడా లోపలికి వెళ్ళడానికి కొంతమేర మాత్రమే పరిసర ప్రాంతాలను చిత్రీకరించడం జరిగింది తప్ప లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అది కూడా సాధ్యం కాదనేటువంటి దానికి రావడం జరిగింది. ఇట్లా ఏదో ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారో వారిని కూడా పంపించి చూసినప్పటికి కూడా బురద ఉండడం వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ప్రధానంగా ఆర్మీకి సంబంధించిన వారి సహాయంతో పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి యొక్క మట్టిని తొలగింపు కోసం అవసరం కావాల్సినటువంటి చర్యలు, వాటర్ తొలగించేందుకు కోసం అదనపు మోటార్లను లోపలికి పంపిస్తున్నారు. మరి కాసేపట్లో 4 మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, తర్వాత జూపల్లి కృష్ణారావు వాళ్ళందరూ మరి కాసేపట్లో ఇక్కడ రానున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఆపరేషన్స్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు, వివిధ బృందాలకు సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి రాబిన్స్ కానీ, తర్వాత జేపీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో మరి కాసేపట్లో సమీక్ష నిర్వహించన్నారు. ఈ సమీక్షలో గడిచిన 3 రోజులుగా వచ్చినటువంటి అవుట్కమ్ ఏంది, ఎంతవరకు మనం చేరుకోగలిగాము, అదనంగా ఏం చేస్తే ఆచూకీ కనుగొనగలుగుతాము, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేటువంటి తదితరమైన అంశాలను ఇప్పుడు చర్చించి చివరికి ఒక కీలకమైనటువంటి ప్రకటన మాత్రం చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. గడిచిన 4 రోజులుగా వాళ్లకు ఆక్సిజన్ అందేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తదుపరి వాళ్ళు ఉన్నారా, బతుకున్నారా లేదా అనేటువంటి దాని విషయంలో కూడా కొంచెం ఉత్కంఠ నెలకొన్నది. పరిస్థితి ఆశాజనకంగా లేదు అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా కంపెనీ ప్రతినిధులు మాత్రం ఒకవేళ సహాయక చర్యల కోసం వెళ్ళేటువంటి వాళ్ళు ఒకవేళ ముందరికి వెళ్తే పైన చాలా లూజ్ గా ఉండేటువంటి వరుసగా వారం జరిగిన రోజే 3 సార్లు కొలాప్స్ అయిందని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ చిత్రాలను తొలగించేటువంటి క్రమంలో పైనుంచి మళ్ళీ ఏమైనా చిత్రాలు అటు పైనుంచి వాళ్ళ కూల్చి సహాయక చర్యలకు వెళ్ళినటువంటి వారికి కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేయాలనేటువంటి దాంట్లో తేల్చుకోలేకపోతున్నారు. ఇంకా దేశవ్యాప్తంగా ఇక్కడ టన్నల్స్ లో నిష్ణాతులైనటువంటి వాళ్ళ నుండి వాళ్లకు ఇంకా ఏమైనా వేరే పద్ధతిలో అధునాతనమైనటువంటి పరికరాలు ఉపయోగించడం, ఇంకేది ఏం చేస్తే అక్కడ ఆపరేషన్స్ ను విజయవంతంగా కొనసాగించి ఆచూకీ లభించినటువంటి వారి యొక్క ఆచూకీ కనుక్కునేందుకు కావాల్సినటువంటి చర్యలు మాత్రం చేపట్టేందుకోసం కీలక సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్.